హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పాలకూర కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఏమేమి కావాలో నేనైతే ఫస్టే కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటో, కొత్తిమీర, పుదీనా, పాలకూర అన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. పాలకూరలో ప్రోటీన్స్, పిండి పదార్థాలు, వైటమిన్ ఏ, B6 ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. త్వరగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి చాలా యూజ్ అవుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మెదడు పనితీరు చురుగ్గా పనిచేస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. పాలకూరలో వైటమిన్ ఏ ఉండడం వల్ల కంటి చూపును మెరుగుపరుస్తుంది. హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. హార్ట్ సమస్యలు ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని, కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు వేసుకుందాం. అలాగే సన్నగా ముక్కలు చేసుకొని వెల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఆయిల్లో కాసేపు మగ్గనివ్వండి, అంటే ఫ్రై ఇవ్వనివ్వండి. ఫస్ట్ కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా ఆయిల్లో వేయండి. ఇప్పుడైతే ఆనియన్స్ వేయండి. ఆయిల్లో ఆనియన్స్ వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. కరివేపాకు వేసుకోండి. కరివేపాకు, సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఆనియన్లోనే వేస్తే చాలా తొందరగా ఫ్రై అవుతుంది. సాల్ట్, కరివేపాకు వేసి మొత్తం మిక్స్ చేసుకోండి. ఒక 5-6 మినిట్స్ అలా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. కొద్దిగా ఫ్రై అయ్యాక పసుపు వేయండి. పసుపు వేసి కలుపుకోండి. ఫైవ్ 6 మినిట్స్ తర్వాత ఇలా మొత్తం అయితే ఫ్రై అయ్యింది. ఫ్రై అయిన తర్వాత మనం ఫస్ట్ కడిగి కట్ చేసుకున్న పాలకూరని ఆనియన్లో వేయండి. ఆనియన్లో వేసి మొత్తం ఆనియన్, పాలకూర మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. చూసారా, ఇలా కలుపుకున్న తర్వాత డకన వేసుకోండి. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇంత కూర ఉంది, మొత్తం ఆయిల్లో మగ్గిన తర్వాత చూడండి ఎంత ఉంటుందో. చూసారా, ఇలా గరిటతోనే మొత్తం స్మూత్గా ఒకసారి ఇట్లా అనుకోండి పాలకూరని. ఇప్పుడు ఫస్ట్ కట్ చేసుకున్న టమాటో ముక్కలను వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. టమాటోస్ను కూడా ఒకసారి ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. పాలకూర, ఆనియన్ ఎలా అయితే ఫ్రై అయ్యిందో అలానే ఇవి కూడా ఫ్రై అవ్వనివ్వండి. ఒక 3 మినిట్స్ చాలా తొందరగా కుక్ అవుతాయి. చూసారు కదా.
మొత్తం అవైతే ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు మీ రుచికి తగ్గట్టు కారం వేసుకోండి. కారం, ధనియా పౌడర్ వేసుకోండి. కారం, ధనియా పౌడర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలానే మిక్స్ చేసుకోండి. మొత్తం ఆనియన్కి, టమాటోస్కి మొత్తం పట్టేటట్టు. ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసుకోండి. ఇది కర్రీ కాబట్టి కొద్దిగా వాటర్ అయితే ఉండాలి. వాటర్లో కాసేపు ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, పుదీనాను వేసి ఒకసారి కలుపుకోండి. ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోండి. చూసారా కుక్ అయిన తర్వాత ఎలా ఉందో. పాలకూర కర్రీ ఎంతో సింపుల్గా రెడీ అయింది ఫ్రెండ్స్. నా వీడియోస్ కూడా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పాలకూర తినడం వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో చూసారా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేయండి. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఒక్క లైక్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్.